బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ ను పోలీసులు కాపాడారు. సురేందర్ ను నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లిన కిడ్నాపర్లు విడిచిపెట్టాలంటే 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని అతని భార్యకు ఫోన్ చేసి బెదిరించారు. వెంటనే సురేందర్ భార్య కిడ్నాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లు ఎక్కడున్నారో కనిపెట్టారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర సురేందర్ ను కాపాడారు. పోలీసులు రావడంతో కిడ్నాపర్లంతా నల్లమలలోకి పారిపోయారు. మరోవైపు 2 కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు మిగతా కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ఫర్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ సురేందర్ కిడ్నాప్ కేసు అయితే ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. అసలు కిడ్నాప్ కేసు ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించి తన భార్యకి కూడా కిడ్నాపర్లు కాల్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పోలీసులు 6 గంటల పాటు విచారణ చేశారు కదా. అసలు విచారణలో పోలీసులు ఏ విధమైన విచారణ చేశారు సురేష్? సురేందర్ కిడ్నాప్ గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో కాజాగూడ చెరువు దగ్గర జరిగింది. అక్కడి నుంచే అతన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి అసలు సురేందర్ మనం రాయదుర్గం పిఎస్లో ఉన్నాము. దీనికి 2 కిలోమీటర్ దూరంలోనే ఈ ఘటన జరిగింది. సురేందర్ ఆఫీస్ నుంచి తన బండి పైన తన చెల్లె అక్కడ ఉందని చెప్పి సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెల్లెలతో మాట్లాడుతున్న సమయంలోనే సురేష్ అండ్ ఆయనకు సంబంధించిన మరో 3 ఒక కారులో వచ్చి సురేందర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కొద్ది దూరం తర్వాత వాళ్ళ కారు ఖరాబ్ కావడంతో పూర్తిగా మళ్ళీ వాళ్ళ చెల్లికి ఫోన్ చేపించి వాళ్ళ చెల్లితో సురేందర్కి సంబంధించిన స్విఫ్ట్ డిజైర్ కార్నే తెప్పించి ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా శంషాబాద్ నుంచి శ్రీశైలం వైపు నిందితులంతా కూడా పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సురేందర్కి మాస్క్ వేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే శ్రీశైలం తర్వాత నంద్యాల బార్డర్ చేరుకున్న తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన చెక్ పోస్ట్ రావడంతో సురేందర్కి సంబంధించిన మాస్క్ తొలగించి కారులో వెళ్తుండగా సురేందర్కి ముఖంపై గాయాలు ఉండడం ఫారెస్ట్ అధికారులు చూసి ఆ కారును ఆపి దింపారు. అయితే అక్కడికి సంబంధించి పూర్తి విషయాలన్నీ బయటపడ్డాయి. వాళ్ళంతా కూడా ఫారెస్ట్ అధికారులు సురేందర్ని కాపాడి సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సైబరాబాద్ పోలీసులు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి సురేందర్ని సేఫ్గా హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సురేందర్కి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. నిందితులు 2 పట్టుబడ్డారు. ప్రధాన నిందితుడు సురేష్ కూడా పోలీసు అదుపులోనే ఉన్నాడు. అతనితో పాటు అతనికి సహకరించిన మరో 2 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 3 నిందితులు కూడా పోలీసు అదుపులోనే ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. వారికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఎవరైతే ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో సురేష్కి సంబంధించి గతంలోనే ఆసిఫ్ నగర్ అదేవిధంగా గచ్చిబౌలిలో 2 కిడ్నాప్ కేసులకు సంబంధించి కేసులు నమోదైనాయి. ఒక కేసులో అరెస్ట్ అయ్యి కూడా రిమాండ్కి జైలుకు వెళ్ళిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ ప్లాన్ వెనుక సురేష్ ఒక్కడే ఉన్నాడా, లేదంటే సురేందర్కి సంబంధించిన చెల్లెల పాత్ర పైన కూడా పోలీసులు విచారిస్తారు. ఎందుకంటే సురేష్కి సంబంధించి సురేందర్ చెల్లెలు సురేష్కి సంబంధించి కొద్దిగా స్నేహం ఉన్నట్టు తెలుస్తుంది. లేదంటే వీరే ప్లాన్ చేసుకొని సురేందర్ని డబ్బులు వసూలు చేయడానికి కిడ్నాప్ కథ అల్లిరా అనేది కూడా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ముందు నుండి. ఎందుకంటే కాజాగూడ చెరువు అనేది పూర్తిగా అక్కడ కొంచెం నిర్మానుష్య ప్రాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడి తర్వాత సురేందర్ కారులోనే కిడ్నాప్ చేశారంటే ఇదంతా పకడ్బందీ ప్లాన్తోని ముందుగానే స్కెచ్ వేసుకొని కిడ్నాప్కు పాల్పడినట్టు తెలుస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు గుర్తించి సురేందర్ని కాపాడారు. అయితే 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి సురేందర్ భార్యకు ఫోన్ చేశారు. కానీ పోలీసులకు వెంటనే సమాచారం అందించడంతో సైబరాబాద్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ కిడ్నాప్లకు సంబంధించిన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఫారెస్ట్ దగ్గర వీళ్ళ కదలికలు అనుమానంగా ఉండడంతోనే అక్కడ ఉన్న ఫారెస్ట్కి సంబంధించిన పోలీస్ అధికారుల వల్లని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో 2 నిందితులు అక్కడే పట్టుబడ్డారు. మరో 2 నిందితులు పారిపోగా అందులో ఒకరిని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. 3 కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లోనే ఉంచి విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితంనే సురేందర్ని పోలీసులు 6 గంటల పాటు విచారించి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంటికి పంపిస్తారా లేదంటే ఇంకా విచారణ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయనేది కూడా
పూర్తిగా దర్యాప్తు అయితే జరుగుతుంది. ఈ కేసు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఈ సురేందర్కి సంబంధించిన చెల్లెల పాత్ర ఏమైనా ఇందులో ఉందా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకి ఈ సురేష్కి సంబంధించిన పరిచయం పైన కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సెల్ ఫోన్, సురేష్కి సంబంధించిన సెల్ ఫోన్, వాట్సాప్ డేటా, ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారు అవన్నీ కూడా బయటికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. పూర్తిగా విచారణ జరుపుతున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం పెడతామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వారు నంద్యాల నుంచి ఉదయమే తీసుకొచ్చాం కాబట్టి వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఎందుకంటే ఈ సురేందర్ సాఫ్ట్వేర్ జాబ్గా పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంచెం ఉన్నతంగా ఉన్నవాళ్ళు కాబట్టి డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారా, ఈ కిడ్నాప్ డ్రామా అంతా కూడా ఎవరు సృష్టించారు, ఈ కిడ్నాప్కి సంబంధించి ఎందుకంటే సురేష్కి సురేందర్కి ఎలాంటి పరిచయం లేదని చెప్పేసి తెలుస్తుంది. సురేందర్కి ఎప్పుడు కలిసిన దాఖలాలు కూడా లేవు. అయితే ఈ కిడ్నాప్కి సంబంధించి పూర్తి మిస్టరీగా మారింది. ఎవరు పోలీసుల దర్యాప్తులో ఎవరు నిందితులు అనేది కూడా తెలుస్తామని చెప్పేసి అదే పనిలో ఉన్నాము. ఎందుకంటే క్షుణ్ణంగా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. ఎందుకంటే అమ్మాయి పాత్ర ఉందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. వాళ్ళని గట్టి పట్టుకున్నారంట కదా, సిమ్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ప్రాసెస్ సార్, నేను ఇక్కడే సార్, నేను చెక్ పోస్ట్ దగ్గర ఉంటాను సార్, నేను సరే అన్న, సరే సార్, థ్యాంక్స్ అలా సార్, ఉంటా సార్. ఇక నల్లమల అడవుల్లో కిడ్నాపర్లను ఎలా పట్టుకోగలిగారో మా ప్రతినిధి శ్రీరామ్ని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్, చెప్పండి, అసలు సురేందర్ కిడ్నాప్ అయిన ఎన్ని గంటలకి పోలీసులకి ఈ విచారణ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసింది? అలాగే హైదరాబాద్లో కిడ్నాప్ అయిన సురేందర్ని అడవిలో పోలీసులు అసలు ఎలా గుర్తించగలిగారు శ్రీరామ్? ఈరోజు జరిగినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే అతన్ని కిడ్నాప్ చేస్తున్న తరుణంలో అతని దగ్గర నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇతనికి సంబంధించి పోలీసులకు పక్కా ఆధారాలతో హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తిని ఆత్మకూరు మండలము బైర్లోటి సమీపంలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారుల చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్ సమీపంలో అటవీకి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమై పోలీసులకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారమే ఈ యొక్క కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు అతని దగ్గర సురేందర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ ను ట్రాప్ చేయడం జరిగింది. తన స్నేహితుల ద్వారా ఈ యొక్క పోలీసులు సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులకు నంద్యాలకు సంబంధించినటువంటి పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో ఆత్మకూరు సమీపంలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో శ్రీశైలంకి వెళ్ళేటటువంటి రహదారిలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ లో ఆ వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది. వాహనాన్ని తనిఖీ చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడే ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యక్తిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత పోలీసులు వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే కిడ్నాపర్లకు సంబంధించి ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. శ్రీరామ్, మనం చూసుకుంటే ఇటు కిడ్నాపర్లందరూ కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. మరికొంతమంది కూడా ఇంకా దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇంకా కొంతమంది కూడా పరారీలో ఉన్నారంటూ కూడా పోలీసులు వెల్లడించారు కదా. అదే ప్రశ్న, ఈ రోజు జరిగినటువంటి సురేందర్ సంబంధించినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ బైర్లోటి అనేటటువంటి ఈ ప్రాంతం చెక్ పోస్ట్ సంబంధించినటువంటి ప్రాంతం, అంటే అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ చెక్ పోస్ట్ లో ఎవరైతే ఉంటారో తమ విధుల్లో ఉన్నారో, అయితే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సురేందర్ సంబంధించినటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో గ్యాంగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడే ఈ సురేందర్ సంబంధించినటువంటి ఈ సంఘటన ప్రదేశం ఏదైతే ఉందో పోలీసులు అక్కడ హుటాహుటిన సంఘటనకు సంబంధించి అలర్ట్ కావడంతో అక్కడ సురేందర్ని అదుపులో తీసుకున్నారు. సురేందర్ని అదుపులో తీసుకొని దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేటటువంటి అంశాలకు సంబంధించి సురేందర్ని అడిగి కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటి అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టత రాలేదు. పోలీసు సంబంధించినటువంటి వారు దీని మీద అంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది, ఎలా ఛేదించారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్.